My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? నేను ఆషిక్ అండి. ఆషిక్ గారు హాయ్, ఎలా ఉన్నారు? ఆషిక్ గారు మీరు రెగ్యులర్ కాలర్ కదా మై డియో పిఎంసికి? అవునండి, భలే గుర్తుపెట్టారు కదా. మరి రోజు కాల్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం గుర్తుపట్టమా చెప్పండి. ఏంటి సంగతులు? ఏముందండి, ఇలాగే హైదరాబాద్ వచ్చాం జాబ్ కోసం. ఎలా ఉంది హైదరాబాద్? ఎలా ఉంటది, అంతా మామూలే. హైదరాబాద్ లో ఉంది, ఎండలు ఎక్కువైపోయాయి. హైదరాబాద్ హాట్ గా ఉంది. హాట్ గా ఉందా? వేసవకాలం కదా, ఆ మాత్రం హాట్ గా ఉంటది మరి. ఇంతకు ముందు ఎక్కడున్నారు హైదరాబాద్ కి రాకముందు? హలో ఆషిక్ గారు, హలో. వడగాల్లో కట్టుకుపోయారా ఆషిక్ గారు? అయ్యయ్యో, కాల్ కట్ అయిందా? ఈసారి ట్రై చేయండి, కట్ అవని ప్లేస్లోకి వచ్చి మాట్లాడండి, సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి. అసలు ఈరోజు టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను, అలా ఎలా కట్ చేసేస్తారు కాల్? హలో ఆషిక్ గారు ఉన్నారా లైన్లో? ఉన్నారా? ఏమో ఎండవేడికి తట్టుకోలేక ఎక్కడన్నా రెస్ట్ తీసుకుంటున్నారేమో అనుకున్నాను నేను. ఇంతకుముందు ఎక్కడ పొద్దున్నే రెస్ట్ ఎందుకులే కానీ ఆషిక్ గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ కి వచ్చారు? మీ ఊరి నుంచి. ఓకే, సెలబ్రేట్ చేసుకున్నారా శ్రీరామనవమి? ప్రసాదాలు బాగా ఇష్టం తినడం అని చెప్పి అన్నారు కదా, తినేసారా? తిన్నాకే బయలుదేరానంటారా? ఓకే, ఏంటి నీరసంగా ఉంది జర్నీ చేయడం వల్ల? లేకపోతే ఊరిని వదిలేసి వచ్చాననే ఫీలింగ్ లో ఉన్నారా? కొంచెం బెంగగా ఉంది కూడా. వచ్చింది ఇవాళే కదా. వచ్చింది వాళ్ళైనా కానీ కొంచెం బయట ప్రపంచాన్ని, కొత్త వాతావరణాన్ని, కొత్త ప్రదేశాలని చూడండి, ఎంజాయ్ చేయండి. హైదరాబాద్ లో ఉన్నాయి అంటారా? ఎందుకు లేవు, చార్మినార్ దగ్గర నుంచి, గోల్కొండ దగ్గర నుంచి, సాలార్జంగ్ మ్యూజియం దగ్గర నుండి ఎన్ని ఉన్నాయి చూడడానికి. చాలా ప్లేసెస్ ఉన్నాయి. నక్లెస్ రోడ్ ఏం చూడలేదు మీరు? అన్ని అయిపోయినాయండి. ఎప్పుడో చూసుంటారు. అంటే ఇష్టం అండి మంచిగా. ఓకే, అందుకే మీ ఊరంటే మీకు ఇష్టమా? అవును. మీ ఊరు స్పెషాలిటీ ఏంటి చెప్పండి ఆషిక్ గారు? మా ఊరు స్పెషాలిటీ అంటే, మా ఊరికి పక్క ఊరికి మధ్యలో గుండ్లకమ్మ రివర్ ఒకటి ఉంటదండి. ఓకే, ఒక బ్రిడ్జ్. మా బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే అది అంటే మరీ ఎక్కువగా అంత లోతుగా ఉండదు, కానీ దాని మీద నుంచి దూకొచ్చు స్విమ్ చేయడానికి. ఓకే, రివర్ లోకి. సో అట్లా అంటే సీనరీ కానీ ఈవినింగ్ టైంలో సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ రివర్ కి వెళ్తే ఒక టైప్ ఆఫ్ అంటే చల్లటి గాలితో ఒక గుడ్ ఫీలింగ్ అన్నమాట, గుడ్ వైబ్ ఉంటది. ఎంత డిసప్పాయింట్ ఉందో నేను ఆ రివర్ దగ్గరికి వెళ్ళేసి నా బండి తీసుకొని వెళ్ళి కూర్చుంటా దాన్ని. ఓకే, సో చాలా మెమరీస్ ఉన్నాయి మీకైతే. చుట్టుపక్కలంతా పొలాలు చాలా బాగుంటది అన్నమాట. ఓకే, అవన్నీ మిస్ అయిపోతున్నానని ఫీల్ అవుతున్నారా? అంతేగా, ఏం పర్లేదు, వీక్లీ వన్స్ ట్రిప్ అయ్యండి. కొన్నాళ్ళు చేసేసి ఎలా ఒక వ్యవసాయం చేయాలని ఒక ఉద్దేశం అండి. ఓకే, అంటే కొన్ని రోజులు జాబ్ చేసేసి, సో ఈ జాబ్ ఎలా ఉంటుంది, స్ట్రెస్ ఎలా ఉంటుంది, హైక్స్ ఎలా ఉంటాయి అన్ని చూసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ టైప్ లో మళ్ళీ వెళ్ళిపోయి వ్యవసాయం చేయాలనా? అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చేయలేదు, కానీ చదువుకునేటప్పుడు నాకు వీటి మీద బాగా ఇష్టమైంది అనమాట. అంటే
ఒక నేచురల్, ఇప్పుడంతా ఏంటి కెమికల్సే కదా ఏమైనా ఎవ్రీథింగ్. నాకు కొంచెం నేచురల్ గా చేయాలి, నాకంటూ కొంచెం నా సొంత పొలంలో నేనే పండించాలి అనే ఒక ఉద్దేశం ఉందన్నమాట. ఓకే, మరి చిన్నప్పటి నుంచి అలాంటి థాట్స్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ వైపు ఎందుకు వెళ్ళలేదు? సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వచ్చారు? కాదండి, ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కటి అనిపిస్తుంది, ఒక్కొక్క గోల్ గా అనిపిస్తుంది. అప్పుడేంటి చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలో తెలియదు. తర్వాత చదువుకున్న తర్వాత చదువుకోవడం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయి, లోక జ్ఞానం తెలుస్తుంది. అంటే జనరల్లీ నాలెడ్జ్ కోసం చదువుతాం. తర్వాత చదివేకుండా వెళ్ళేకుండా స్టెప్ బై స్టెప్ లైఫ్ లోకి వెళ్ళేకుండా కొన్ని గోల్స్ అనేవి మనకి ఏర్పడతాయి. తర్వాత ఆఫ్టర్ జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏంట్రా ఇది ఒక పెద్ద ఊబిలో పడిపోయాం, శాలరీ వస్తుంది ఖర్చు అయిపోద్ది, మళ్ళీ శాలరీ వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఇదొక టైప్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో కొంతకాలం ఇది ప్రెషర్ తీసుకున్న ఏజ్ కాబట్టి ఐ కెన్ టేక్ ద ప్రెషర్, ఐ కెన్ డూ ఇట్. సో కొంత సంపాదించుకున్న తర్వాత ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ప్రశాంతంగా వెళ్ళిపోయి చేయాలనేసి, వ్యవసాయం చేయాలి. ప్రశాంతత అనేది ఇంపార్టెంట్ అండి లైఫ్ లో అనేది నా ఉద్దేశం అంతే. ఓకే, కాదు అగ్రికల్చర్ లో కూడా అంటే వ్యవసాయంలో కూడా ప్రెషర్ ఉంటుంది కదా, పంటలకి సరిపడా గిట్టుబాటు ధర రావాలి, పంటలు బాగా పండాలి, వర్షాలు సహకరించాలి, వాటర్ ఉండాలి, కరెంట్ ఉండాలి, ఆ తర్వాత మనం ఎంతైతే ఎఫర్ట్ పెడతామో దానికి తగ్గట్టు లాభాలు రావాలి, ఎన్ని ఉంటాయి. ఓకే, అంటే మీరు ఆలోచన అంటే అసలు దిగితేనే కదా లోతంతో తెలిసేది. ఫస్ట్ ఇప్పుడు ఎన్నో టెక్నిక్స్ వచ్చేసాయి వ్యవసాయంలో కూడా. సో ఇప్పుడు మనము నేను సాఫ్ట్వేర్ చేస్తున్నానండి, అన్ని నాకు తెలియాలని రూల్ లేదు, కొంత తెలుసు. ఓకే, తెలియాలంటే ఇప్పుడు కొన్ని నేర్చుకొని చేస్తాం, ఆటోమేటిక్ గా రిజల్ట్ తెప్పిస్తాం. వర్షాలు ఎక్కువ వస్తాయి అనేది ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ వాళ్ళు ముందే చెప్తున్నారు ఈ రోజుల్లో. సో వర్షాలు ఫుల్ గా పడతాయి, నార్మల్ గా పడతాయి అనేది ఒక 2-3 మంత్స్ లో తెలిసిపోతుంది అక్కడ. సో దాన్ని బట్టి ఏ పంట వేయాలి ఏంటనేది ఆ మాత్రం అర్థం అవుతుంది. అండ్ నేచురల్ పద్ధతిలో ఎరువులు ఇవన్నీ టెక్నాలజీని యూజ్ చేస్తూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి లాభాలు గడించాలని ఆలోచిస్తున్నారు మీరైతే. అంతేనండి. అంతేనా? ఒక్క ముక్కలే చెప్పేశానా? మామూలుగా కదా, యాంకర్ అంటే అట్లా ఉండాలి మరి. ఓకే, సరే అయితే మంచిగా జాబ్ చేయండి, జాబ్ ని ఎంజాయ్ చేయండి. కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత బోర్ కొట్టేశాక చక్కగా ఊరెళ్ళిపోయి వ్యవసాయం చేయండి. అంతే, దేశానికి వెన్నుముక రైతన్నే కదా. అంతేనండి, కానీ రైతుకి వాల్యూ ఉండదండి. ఎందుకు ఉంటదండి? ఇట్లా మీ టీవీలో అట్లా చెప్తారు కానీ నార్మల్ అయితే లేదు. ఉంది, మనం నిలబెడదాం. మన అడుగు ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అంటారు కదా ఏదైనా సరే. సో ఆశిక్ గారు అడుగు వేయండి మీరు. బాగా మోటివేట్ చేస్తున్నారండి మీరు. నాకు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటే నాకు కూడా చాలా ఇష్టం. మా ఊరికి పిలుస్తానండి, నేను ఒక పొలం వేసిన తర్వాత మా ఊరికి పిలుస్తాను, మిమ్మల్ని కూడా ఇంట్లో చేపిస్తాను. వీక్లీ వన్స్ ఒకసారి ట్రిప్ వేసి మేము కూడా చేస్తాం. అవును, చాలా మంది అంటే పిల్లలకి స్కూల్లో కానివ్వండి, స్కూల్ తరపున ఫార్మింగ్ కి తీసుకెళ్ళడము అలాంటివన్నీ చూపిస్తున్నారు. మా సైడ్ వచ్చిందండి ఇప్పుడు, అంటే ఆ మూవీలో మహేష్ బాబు మూవీలో కూడా ఉంది. మహేష్ బాబు మూవీలో వచ్చిన తర్వాత మా సైడ్ కొంత అవేర్నెస్ వచ్చింది అనమాట. ప్రెసెంట్ సినారియోలో జరుగుతుంది అలా. స్కూల్స్ లో పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు, ఫార్మింగ్ కి తీసుకెళ్లి చూపిస్తున్నారు. లేదండి, ఈ పద్ధతి ఫార్మింగ్ అనే పద్ధతి స్కూల్లో పిల్లలంటే మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి ఉందండి. వాళ్ళకంటూ స్కూల్ కి ఒక పొలం ఉంటది అనమాట, 1 ఎకర్. మా నాన్న చెప్పారు 1 ఎకర్ పొలం ఉంటది. ఆ పొలంలో ఎవరైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ అన్నమాట, వెళ్ళి వ్యవసాయం చేయాలి. విత్తనాలు నాటడం కాడ నుంచి మొక్కలు వచ్చిన తర్వాత వాటర్ పోయడం అన్ని. దీని గురించి మనం ఆశిక్ గారు దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా స్కూల్స్ లో గ్రూప్స్ ఉంటాయి, కొన్ని గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఆ గ్రూప్ ఆ మొక్కల్ని పెంచాలి. ఇప్పుడు మింట్ అయితే మింట్, కొరియాండర్ అయితే కొరియాండర్, అలా ఫార్మింగ్ చేయాలన్నమాట. స్కూల్లోని కొంచెం ప్లేస్ ఇస్తారు. సో దీని గురించి మనం ఆశిక్ గారు ఈ టాపిక్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం, సరేనా? ఈ రోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయా? విషెస్ ఏం లేవండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాబట్టి టాపిక్స్ పిఎంసి లో కాల్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఆశిక్ గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో
హలో, లైన్లో ఉన్నది ఎవరు? వెల్కమ్ టు మై డే ఓపీఎంసీ. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? చెప్పుకోండి చూద్దాం. ఎస్, సతీష్ గారు. ఏమైపోయారు సతీష్ గారు? ప్రోగ్రామ్ రాకపోతే మై డియర్ పిఎంసీ వస్తుంది కదా. మై డియర్ పిఎంసీలో నేనే కదా వచ్చేది. ఈ రోజు హలో పిఎంసీ. ఏంటి అంత నిట్టూర్చారు? ఎందుకు అంత నిట్టూర్చారు? ఎందుకు అంత బాధపడుతున్నారు? హలో మై డియర్ పిఎంసీ అంటూ వచ్చేస్తున్నాను కదా మిమ్మల్ని పలకరించడానికి, చాలా మందికి విషెస్ చెప్పడానికి. అయ్యో అవునా, లెగవండి. అంత ఎర్లీ మార్నింగ్ కాదు, 8 o'clock. ఓకే, ఎందుకు ఇప్పుడు హాలిడేస్ పిల్లలకి చక్కగా ఇవ్వలేదు ఇంకా? మనం ఇచ్చేద్దాం. ఆహా, ఎలాగో పిల్లలు 7 కల్లా రెడీ అయిపోతారు కాబట్టి ఆ టైంలో టీవీని ఆన్ చేయండి. 8 o'clock నుంచి లైవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చక్కగా మాట్లాడచ్చు నాతో మార్నింగ్ 8 o'clockకి. సరే సతీష్ గారు, శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా బాగా చేసుకుంటాం మేము ఇక్కడ శ్రీరామనవమి. ఎలా చేసుకుంటారు చాలా బాగా అంటే? మా ఇంటి దగ్గరే రామాలయం ఉంది. ఓకే. ఇంకా మా ఊరు స్పెషాలిటీ ఏంటంటే బజార్కి ఒక చిన్న టెంపుల్ లాగా కట్టి అప్పటికప్పుడే కట్టేసి దానికి పందిర్లు వేసేసి అక్కడే మేము ఒక 3 రోజుల పాటు ఇట్లా పూజలు చేస్తాం. ఓకే. శ్రీరామనవమి అంటే పందిళ్ళే గుర్తొస్తాయి కదా ఫస్ట్. అయితే మా ఊర్లో రామాలయం ఉంది, ఉన్నా కానీ బజార్కి ఒక చిన్న టెంపుల్స్ లాగా కడుతున్నాం. ఎందుకు అలాగా? అందరూ కలిసి ఒకే చోట గ్యాదర్ అయితే బాగుంటుంది కదా. అక్కడ చేస్తారు ప్లస్ మేము ఏ బజార్కి ఆ బజార్ చేస్తాం. ఓకే, అంటే ఒక్కొక్క రోజు 3 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట 16 రోజులు చేస్తాం. ఓహో, అవునా? ఇప్పుడు ఎలా అంటే మేడం, ఇప్పుడు మనం ఇల్లు నిర్మిస్తాం కదా, ఇల్లు అట్లానే చిన్న సైజు మన పిరమిడ్ లాగా కడతాం. అర్థమైంది. చిన్న సైజు లో పిరమిడ్ లాగా కట్టి అందులో దేవుణ్ణి ప్రతిష్ఠించి హైట్ గా మళ్ళీ పందిర్లు వేస్తాం. ఆ బజార్ ఒకటి అక్కడ సాయంత్రం పూట భజనలు, కోలాటాలు అన్ని చేస్తాం. అట్లా 16 రోజులు చేసేసి 16 రోజులు ఇంకా వసంతం పండుగ చేసేసి ఇంకా ఆ రోజుతో క్లోజ్ చేస్తాం. ఓకే. అన్న సమారాధన కూడా చేస్తారా? అన్ని ఊర్లో మామూలుగా చేస్తారు. అవును, మీ ఊరు స్పెషల్ ఇదన్నమాట. అన్న సమారాధన అవి కూడా చేస్తారా? అన్న సమారాధన అవి కూడా చేస్తారా? అన్ని మేడం. అయితే 16 రోజులు ఇప్పుడు పూర్వకాలం నుంచి చేస్తున్నారు, అదే కంటిన్యూ చేస్తున్నారు అందరూ. 16 రోజుల పండుగ అయితే మీకు. మళ్ళీ ఊర్లో రామాలయం ఉంది, అక్కడ పీటల మీద కూర్చుంటారు అంత జంటలో. ఓకే. ఎవరైనా కూర్చోవచ్చు, అక్కడ కళ్యాణం చేస్తారు. ఓకే. సో ప్రసాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, హడావిడి 16 రోజులు మామూలు పండుగ వాతావరణం. ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు అయితే. పానకం, వడపప్పు. అయ్యో, నేను మిస్ అయిపోతున్నానా? మీరు చెప్తుంటే నాకు కూడా వచ్చి చూడాలనిపిస్తుంది. వచ్చేయండి అంటారా? రావాలిగా మేడం, మీరు అక్కడ చేసుకుంటారుగా. మేం చేసుకుంటాంలేండి, మేము ఆ రోజు చేసుకుంటాము. శ్రీరామనవమి రోజు. అవునా? గుడ్. మంచిది. ఎందుకంటే మనం సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజన్ లో వచ్చే పండుగలు, సీజన్ కి సంబంధించిన ఐటమ్స్ ని ఎక్కువగా తీసుకుంటే గనక ఈ సీజన్ లో వచ్చే జబ్బులు కానీ రోగాలు కానీ, అంటే బిఫోర్ సీజన్ కి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ క్యూర్ అవుతాయి అని అంటూ ఉంటారు. కాబట్టి చక్కగా తీసుకోండి. పిల్లలు కూడా. అవును,
పిల్లలు కూడా కొంతమంది పిల్లలు బెల్లం వేసి చేస్తారు. కొంతమంది పిల్లలు తాగడానికి ఇష్టం చూపించరు, కానీ దాని యొక్క ఉపయోగాలను వాళ్ళకి తెలియచేసి చాలా ఉంటాయి. తాగేలా చేయండి. ఎవరికైనా విషెస్ తెలియజేసే ఉన్నాయా సతీష్ గారు? విశేష ఈ రోజు ఎవరు ఆలోచిస్తున్నారు. మా మిస్సెస్ కండి. మీ మిస్సెస్ కా చెప్పండి, ఏంటి విషెస్, దేనికి సంబంధించి? దేనికి సంబంధించిందంటే చల్లగా ఉండాలి, ఆమె చల్లగా ఉంటూ మిమ్మల్ని చల్లగా చూసుకోవాలి. నెక్స్ట్ డే బర్త్డే ఉంది. ఓకే రెండు. ఓకే సరే సతీష్ గారు, మీ వైఫ్ కి సంబంధించి మీరు విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారు కాబట్టి చెప్పేసేయండి. ప్రసన్నకి హ్యాపీ బర్త్డే మేడం. ప్రసన్న పేరు. హాయ్ ప్రసన్న గారు, మీ హస్బెండ్ సతీష్ గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రసన్న గారు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, కాల్ చేసినందుకు చాలా చక్కగా మాట్లాడారు. ఎస్, ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది ఉందో చూద్దాం. ఫస్ట్ విషెస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న బెంగళూరుకి చెందిన ఆర్ రూపా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. రూపా గారు, మీకు కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెల్కమ్ బ్యాక్ టు మైడియో పిఎంసి. చిన్న విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకి ఇలా వచ్చేసారు. మీరైతే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎవరైతే విషెస్ తెలియజేయాలనుకుంటున్నారో తెలియపరచగలరు. ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఉన్నది ఎవరిదో చూద్దాం. విషెస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్ కి చెందిన మాధవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. మాధవి గారు, మీకు కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మాధవి గారు. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ విషెస్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. అభి, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. శరణ్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులు అండ్ బంధుమిత్రులు, అలాగే పిఎంసి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వెంకటేశ్వరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. వెంకటేశ్వరి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బంధుమిత్రుల తరపు నుండి, కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తీక్షితకి విషెస్ తెలుపగలరు అని కోరుకుంటున్నారు నానమ్మ పద్మావతి, తాతయ్య వెంకటేశ్వరరావు, అమ్మ కుసుమ, నాన్న రమేష్, అక్క జోషిత, పెదనాన్న, పెద్దమ్మ, అన్నయ్యలు మరియు కుటుంబ సభ్యులు. తీక్షిత, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడి ఓపీఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్ ప్రేమ్ కుమార్. తమిళ చిత్రాల్లో కనిపించే నటుడు. అతను టెలివిజన్ సీరియల్స్ లో నటించి మంచి పేరును గడించారు. అదేవిధంగా రియాలిటీ డాన్స్ షో జోడీ నెంబర్ 1 యొక్క సీజన్ 1 విజేత కూడా. 18 అక్టోబర్ 2015 జరిగిన నడిగర్ సంఘ్ ఎన్నికలలో అతను కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా కూడా ఎన్నికవడం జరిగింది. సో ప్రేమ్ కుమార్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడి ఓపీఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రేమ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి మైడి ఓపీఎంసీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. నమస్కారం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.